సార్ బుజ్జిగాడు సినిమా కూడా ఫస్ట్ ప్రభాస్ కాదు. అంటే ఏం లేదు, ఇందాక మీరు చెప్పాక సూపరు ఒక 5-6 నాగార్జున గారు ఫిక్స్డ్ కథ చేద్దాం, జగన్ గారితో చేద్దాం ఫిక్స్డ్. బట్ అవతల హీరో సెట్ అవ్వట్లా. అందువల్ల ఏంటంటే ఒక దశలో జగన్ గారికి చిరాకు వచ్చి నాగార్జున గారు ఒక్కళ్ళు సోలో హీరోగా సినిమా చేద్దాం అనుకున్నారు. అనుకుంటే లాస్ట్ సమ్మర్ అయిన ఒక హాలీవుడ్ సినిమా టామ్ క్రూజ్ చేశాడు. అందులో ఒక విలన్ని చంపడానికి అన్న సుపారీ తీసుకుని వస్తాడు. కానీ ఆ విలన్తోనే ఫైట్ చేసి అక్కడ గాయపడి ఆ విలన్ ఇంట్లోనే షెల్టర్ తీసుకోవాల్సి వస్తుంది. ఇది లాస్ట్ సమ్మర్ అయిన సినిమా. ఆ పాయింట్ని అడాప్ట్ చేసి హీరో మాఫియా ప్రొఫెషనల్ కిల్లర్ నాగార్జున గారు. సో ఒకళ్ళని చంపడానికి వస్తాడు హైదరాబాద్, బాంబే నుంచి. అతని పేరు కాళీ, నా బాగా గుర్తు క్యారెక్టర్ పేరు. వచ్చిన తర్వాత విలన్ చంపడానికి వెళ్తుండగా అక్కడే యాక్షన్ సీక్వెన్స్లో గాయపడి విలన్ ఇంట్లోనే షెల్టర్ తీసుకుంటాడు. ఎవడైతే చంపడానికి వచ్చాడో వాడు ఎవరిని చంపాలో వాళ్ళ ఇంట్లోనే షెల్టర్ తీసుకుంది. ఇది పాయింట్. దీని మీద కథ చేసి నేను జగన్ గారు మాట్లాడి ఒకరోజు మెహర్ రమేష్ గారు వచ్చారు. వచ్చి ఆయనకి చెప్పారు జగన్ గారు, ఏంటి సార్ నాగార్జున గారికి కథ ఏంటి అన్నాడు ఆయన. అనగానే డ్రాప్, ఆ కథ పక్కన పెట్టేశాడు ఆయన. పెట్టేసిన తర్వాత సూపర్ ఎలాగో సెట్ అయింది, సూపర్ చేశాడు. కొంతకాలం తర్వాత ఆయన ఈ ఐడియాని తీసుకుని దానికి ఒక చైల్డ్హుడ్ లవ్ స్టోరీ కలిపి ప్రభాస్ గారును మోహన్ బాబు గారితో చేశారు. నియంతృత్వంతో ప్రజా ఉద్యమాలను ఆపగలరా? బెదిరింపులతో ప్రజా గొంతుకను నొక్కగలరా? తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ ఆపరేటర్ను సంప్రదించండి.